అందరము కళ్ళు మూసుకోండి, ఎవరు అసలు మాట్లాడొద్దు. హర్షి కూర్చోండి, మాట్లాడకండి. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా నాయన తండ్రి, మిమ్మల్ని స్తుతించుండగా మీ కృప మాకు దయచేయండి దేవా. ప్రతి ఒక్కరూ చక్కగా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించినట్లు మీ కృప దయచేయండి. వాక్యం ద్వారా కూడా మమ్మల్ని బహుగా బలముగా ఆదరించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. పాటలతో మనం దేవుణ్ణి ఆరాధించుకున్నాము. చిన్న వాక్య భాగంతో మనం బలపడదాము. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా దేవా నాయన ప్రభువా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, వాక్యం తండ్రి బోధించుచుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి దేవా. మీ చేరువ చేసుకుని మీ క్రీస్తు రూపం, మీ యొక్క కుమారుని రూపంలోనికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ మార్చమని ప్రాధేయపడుతూ మీ ఆత్మశక్తిని, మీ మహిమను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు మధ్యాహ్న వేళను దేవుని స్తుతించుకోవడానికి మన అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియమైన వారలారా, 54వ కీర్తనలో కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అవి ఏంటంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నన్ను నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిపెట్టుము. అన్యులు నా మీదికి లేచినప్పుడు బలాఢ్యులు నా ప్రాణము తీజిచ్చున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఏమండి, ఇక్కడ ఒక భక్తుడు పాట రాశాడు కష్టకాలంలో. ఏమనంటే, నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ పరాక్రమం అంటే నీ శక్తిని బట్టి నాకు న్యాయం తీర్చు. ఈరోజు మనలో చాలామంది అన్యాయం అయిపోతున్నారు, న్యాయం లేదు. ఉదాహరణకు చక్కని ఉదాహరణ చెప్తాను. ఇందాక ఒకటి మనం మాట్లాడుకున్నాం కదండి, ఒకప్పుడు చాలా బాగా బతికేవాళ్ళమమ్మ, ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ 10 మందికి పెట్టేలా ఉన్నాం, ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ మీరు చెప్పుకున్నారు. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే 10 మందికి పెట్టేటువంటి స్థాయి నుంచి మరి ఈరోజు ఆ 10 మందికి పెట్టలేని స్థితికి, లేదా మన కడిపే మనకు కష్టమైపోయే స్థితికి మనము వెళ్ళిపోయాం. ఈ స్థితికి కారణం ఎవరు అని ఆలోచిస్తే కొన్నిసార్లు మనకి బిడ్డలు కనబడతారు కారణంగా. ఎందుకంటే మనకి వయసు ఉన్నప్పుడు పిల్లల కోసం చాలా కష్టపడ్డాం. మనకు వయసు అయిపోయిన తర్వాత కాస్తంత మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. కాస్తంత కడుపుకు ముద్దు పెట్టి ఆరోగ్యం బాగా చూసుకోవాలి, వాళ్ళు పలకరించాలి వాళ్ళు. కానీ వాళ్ళు విసుక్కుంటున్నప్పుడు పెట్టేది కూడా తినబుద్ధి అవ్వదు. వాళ్ళు కసురుకుంటున్నప్పుడు దీనికంటే రోగమే బాగుంది నాకు అనిపిస్తుంది. అంటే మనం ఇలా అయిపోవడానికి కొంత కారణం ఎవరు? అలా బిడ్డలు సరిగ్గా చూసుకోకపోవడాన్ని బట్టి మన స్థితి మారిపోయింది. న్యాయం ఏది? చిన్నప్పుడు మీరు అలా ఇసుక్కుంటే మేము పెరుగుతామా? మీరు అలా గసురుకుంటే మాకు ఆరోగ్యం ఉంటుందా? ఎన్ని రాత్రులు గడుపు ఉంటారు మీరు మీ బిడ్డల కోసం? ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు? అదే డబ్బు దాచుకుంటే ఈరోజు ఎంత ఉండేది మీకు? కానీ నిస్వార్థంగా బిడ్డలు పెంచుకుంటూ వచ్చారు.
మరి బిడ్డలు చూస్తున్నారా అంటే అందరి బిడ్డలు చూడట్లేదు. మరి అది అన్యాయమా కాదా చెప్పండి? అన్యాయమేనా? లేదా మనకున్నప్పుడు అందరూ మంది తింటారు, మనకు లేనప్పుడు మనకెవరు పెట్టరు. మరి ఇది అన్యాయమా కాదా? అన్యాయమే కదండి. ఇంకో విషయం చెప్పమంటారా? మన డబ్బు తినకపోయినా, మన దగ్గర ఉన్నది వాళ్ళు తీసుకోకపోయినా, మనకిచ్చే బలం ఉన్నప్పుడు మనకు పెట్టాలి. అలా నిజం. ఇప్పుడు నేనున్నాను, మీకు పెట్టగలిగే శక్తిని మీకు పెట్టకపోతే అది కూడా అన్యాయమే. మనకి నలుగురికి పెట్టే స్తోమత దేవుడు ఎందుకు ఇస్తాడు? నలుగురికి పెట్టమని. అయితే దేవుడు అంటున్నాడు, అన్యాయం అయిపోయిన నీకు నా శక్తి నీకు తోడుగుంచుతానని. ఒకవేళ మీ బిడ్డలను బట్టి మీరు బాధపడితే కృంగిపోకండి. దేవుడు చెప్తున్నాడు, నేనంత బలహీనునేం కాదు, నేనేం విడిచిపెట్టను అని. ఇక్కడ భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు. నాకు మనుషులు న్యాయం తీర్చరు. కట్టుకున్న భర్త కానీ, కడుపు పుట్టిన బిడ్డలు కానీ, స్నేహితులు కానీ ఎవరో నాకు న్యాయం తీర్చరు. న్యాయం లేదు ఈ రోజుల్లో. మంచి చెప్తే న్యాయం ఉందా? మీ మనం ఎవరు బ్రతుకో కోరతాం, కానీ వాళ్ళు మన చావు కోరతారు. వాళ్ళ బ్రతుకు మనం కోరతాం, కానీ మన చావు వాళ్ళు కోరతారు. న్యాయం ఏది? అందుకే ఈ భక్తుడు ఏం చేశాడంటే, న్యాయం తీర్చమని మనుషుల దగ్గరికి కానీ, బిడ్డల దగ్గరికి కానీ, తల్లిదండ్రుల దగ్గరికి కానీ, బంధువుల దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి పోలేదు ఈ భక్తుడు. దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను, ఈ వయసులో మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. ఈ వయసులో మీరు ఇలా ఒక నిస్సహాయ స్థితికి రావడానికి సొంత వారే కారణమై ఉండొచ్చు. ఏమండి? కానీ మీరు మొర్ర పెట్టాల్సింది మనుషులకు కాదు, చెప్పుకోవాల్సింది మనుషులకు కాదు. ఎవరికి చెప్పుకోవాలండి? దేవుడికి చెప్పుకోవాలి. ఆ దేవుడే మీకు న్యాయం చేస్తాడు. ఆ దేవుడే మిమ్మల్ని పోషించుకుంటాడు. ఒక మాట అన్నాడండి దేవుడు, మనం బాగున్నప్పుడు మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం బాగాలేనప్పుడు ఉండరు కదా. దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నీకు ముదుము వచ్చినా ఎత్తుకొని వాడని నేను, ముద్దాడు వాడని నేను అన్నాడండి. అంటే మన ముసలివాళ్ళమైనా తగ్గని ప్రేమ ఎవరికి ఉంది? అది మన ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరికి నచ్చం. వయసులో ఉన్నప్పుడు అందరికీ నచ్చుతాం, ఉపయోగపడతాం. కనీసం ఏదోటి వాళ్ళ ఇంట్లో పని చేయడానికన్నా ఉపయోగపడతాం. వయసు అయిపోయాక దానికి పని చేయం. ఎప్పుడైతే కాలు చేయి వంగిపోయి దేనికి పనికి రాకపోయిందో అమ్మా రోతగా చూస్తారు. ఎప్పుడైతే కాలు చేయి వంగిపోయిందో దేనికి పనికిరావని అర్థమైపోయామో అప్పుడు బయటపడిపోతూ ఉంటారు. కానీ అంటున్నాడు, నిజంగా నువ్వు అలా అయిపోయినా, నీకు వయసు అయిపోయినా, నిన్ను ముద్దు పెట్టుకునేంత ప్రేమ నీ మీద నాకు ఉంది. నిన్ను చూడడానికి అసహ్యం వాళ్ళకి, కానీ నిన్ను ఎత్తుకుని ముద్దు పెట్టేంత ఇష్టం నాకు ఉంది అంటున్నాడు దేవుడు. ప్రేమైన వాళ్ళ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, మీకు ఏం అన్యాయం జరిగిందో నాకు తెలియదు, మీ కష్టం ఏమైపోయిందో నాకు తెలియదు మీకు జరిగిన అన్యాయం. కానీ దేవుడు ఈరోజు మాట్లాడు, నాకు మొరపెట్టు. మనుషులకి ఎందుకు చెప్పుకుంటున్నావు? మనుషులను ఎందుకు ప్రాధేయపడుతున్నావు? మనుషుల ముందు ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? వాళ్ళు తీరుస్తారు, తీర్చరు. అక్కడికి వెళ్ళి ఆ మాట, ఇక్కడికి వెళ్ళి ఈ మాట మాట్లాడతారు. ఇంకా కష్టమైపోద్ది జీవితం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నాకు శక్తి ఉంది, నేను పోషించుకుంటాను, నేను సంరక్షించుకుంటాను, నా మీద ఆధారపడు. ఇప్పటి వరకు నేను చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదేమో, ఇక్కడి నుంచి అయినా విను. నా ఆజ్ఞను కంఠభూషణగా ధరించు. ఏమండి? మెడలో తాడు తీస్తామా? మెడలో తాడు తీయం కదా మా సాధారణంగా. చెవులు కొన్ని ఆభరణాలు తీయం కదా. దేవుని మాట కూడా ఆభరణాల్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకా ఆ మాటను అలా గుండెల్లో పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మీకు న్యాయం తీరుస్తాడు. మీకు ఎంత అన్యాయం అయిపోయిందో ఆ న్యాయం అంతా ప్రభు తీరుస్తాడని మాట్లాడుతున్నాడు. ఏమండి? చూడండి ఇంకా 6వ వచనంలో, యెహోవా నీ నామం ఉత్తమము, ఆయన ఉత్తముడు, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒక్కసారి మనుషులు పట్టుకున్నారు ఇన్నాళ్ళు, ఒకసారి దేవుడి పాదాలు పట్టుకోండి. ఇన్నాళ్ళు మనుషులు పట్టుకున్నారు, ఒకసారి దేవుడి పాదాలు పట్టుకోండి. అప్పుడు మీకు అర్థమవుద్ది ఎంత ఉత్తముడు అయ్యా నువ్వు. అబద్ధం ఆడలేడంటండి ఆయన, అన్యాయం చేయలేడంటండి ఆయన. ఏమండి? యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిట్లో నుండి ఆయనను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. శత్రువులు ఎవరు? ఇంతకీ అన్యాయం చేసినాడు. అన్యాయం చేసిన వాళ్ళకి ఎప్పుడైతే దేవుడు తీర్పు తీరుస్తాడో, అమ్మ జాగ్రత్త వినాలి, అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడో అప్పుడు నీ కన్ను సంతోషిస్తుంది. ఎందుకు సంతోషిస్తుంది అంటే నీవు పడ్డ బాధ అలాంటిది, నిన్ను పెట్టిన హింస అలాంటిది,
నన్ను హింస పెట్టిన వాళ్ళని దేవుడు చూశాడు. ఎస్, దేవుడు చూశాడు. సర్లే ప్రభు ఇంక వదిలే అని ప్రార్థన చేస్తారు. దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు మనుషులు చెప్పుకుంటాయి కదా, అమ్మ నువ్వు చెప్పమ్మా కొంచెం, మా అబ్బాయికి కొంచెం చెప్పమ్మా, అమ్మాయికి నువ్వు చెప్పమ్మా అని మీరు అంటారు. వాళ్ళు ఏమన్నా మంచిగా చెప్తారనుకుంటున్నారా? అలా చెప్పరు. మీ అమ్మ నిన్ను ఆడిపోసుకుంటుంది, మీ నాన్న నువ్వు నీ చావు కోరుకుంటున్నాడు, నువ్వేం చేయట్లేదంట కదా, అలా చెప్తారేమో. న్యాయం చేయరు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నీ శత్రువుల యొక్క సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అనుకుంటావు నన్ను పెట్టిన బాధ నా కన్నీరు ఊరకనే పోలేదు అనుకుంటావు, మరలా నీకే జాలి పుట్టి సర్లే ప్రభు వదిలే అంటావు. దేవుడు ఊరుకోడండి ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే. మనుషులు చెప్తే మంటని ఇంకా రెట్టింపు చేస్తారు. దేవుడు చెప్పుకుంటే నీకు అన్యాయం చేసిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, నిన్ను పోషించుకుంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి, బెంగ పెట్టుకోకండి. సర్వలోకాన్ని పాలించే దేవుడు, పక్షులకు ఆహారం పెడుతూ గుప్పుడు పిట్టకు పోషణ ఇచ్చిన దేవుడు మనకివ్వడా? ఆదరిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది జరుగుతుంది కూడా దేవుడు ఆదరణే, మనుషులది కాదండి. మనుషుల తలంపును బట్టి ఇంత ఘనంగా మనం కట్టలేము, చేయలేము. దేవుడు దీని ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనున్నాను నీకు తోడుగా, మనుషుల వెంబడింకి తిరగడం ఆపి నన్ను వెంబడించు. గొప్ప మన పొట్ట మనం పోషించుకోవడం గొప్ప అండి ఈ రోజుల్లో. ఒకప్పుడు మా పరిస్థితి, మేము తినడమే మాకు కష్టం. మేము అన్నం వండుకుంటే కూర వండుకోవడానికి డబ్బులు లేక గేమ్ చేసుకున్న తిన్న రోజులు ఉన్నాయి. ఎంతమందికి? 3 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల బాబు, మేమిద్దరం, నా భర్త నేను. 2 చిన్న బిడ్డలతో ఒక పూట అన్నం కూర 2 కష్టమైపోయి అన్నం వండుకొని గేమ్ చేసుకున్న తిన్న రోజులు ఉన్నాయి. అన్నం వండుకొని కోటపప్పు తెచ్చుకొని ఆ ముద్దపప్పే తిన్న రోజులు ఉన్నాయి మాకు. అంటే మా కడుపే మాకు కొన్ని రోజులు వెళ్ళలేదా ఒకనొక టైంలో. కానీ ఈరోజు ఇంతమందికి పెడుతున్నామంటే దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, కాబట్టి ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. మీ బిడ్డలు ఆదరించకపోతే ఇంకో బిడ్డనిస్తాడు దేవుడు. పెద్దలో మాట అంటారు, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు. ఇగో మీకోసం నడిచొచ్చే బిడ్డలు ఎవరు? మేమే. దేవుడు మమ్మల్ని నడిచొచ్చే బిడ్డలుగా ఉంచారు. మీ బిడ్డలు మిమ్మల్ని పోషించకపోయినా ఇదిగో సరైన కాలం వచ్చేటప్పటికి ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ కూతురని మమ్మల్ని మీ ముందెట్టి మిమ్మల్ని పోషింపు చేస్తున్నాడు. అవునా? చెప్పండి. మేము పెట్టేటప్పుడు తల్లిలా మిమ్మల్ని చూడట్లేదా? తండ్రిలా చూడట్లేదా? చిన్న చూపు ఏమైనా చూసామా? ప్రేమతోనే కదా. కాబట్టి దేవుడు ఈ కాలానికి బిడ్డలుగా మమ్మల్ని పంపించారు. మీ కల మీ పిల్లలు చూడకపోయినా, మీ పిల్లలు కసురుకున్నా బాధపడకండి. మమ్మల్ని ఇచ్చాడుగా దేవుడు, మేము ఉన్నాం కదా. పెట్టి విషయంలోనూ, పిలిచే విషయంలోనూ, మిమ్మల్ని మీకోసం ప్రార్థించే విషయంలోనూ మీకు తోడుగా మేము మొదటి దేవుడు, మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని బట్టి ఎంతమంది ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు? అందరూ ఉండాలి. ఈ మాటలు మీ హృదయాల నూరంతలు దీవించును గాక. ధైర్యం కలిగి ఆరోగ్యంతో బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇంకా మా చేతులను విస్తరింపచేసి అనేక మంది దీనులను పోషించమని ప్రాధేయపడుతున్నానయ్యా. నాయన సహాయకులను పంపించండి ప్రభువా. నాయన బిడ్డలను పంపించండి ప్రభువా. సహాయం చేయడకు తండ్రి నాయన నీవే సహాయం చేయండి ప్రభువా. నాయన ఈ కార్యక్రమం ముందుకు నడిపించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.